వాళ్ళకి 5,000 కోట్ల రూపాయలు. అంటే అక్షరాల 1వ తేదీ వచ్చింది అని అంటే 8,000 కోట్ల రూపాయలు అటు ఉద్యోగస్తులకు కానీ ఇటు వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు పింఛను కానీ ఇస్తూ ఉందనంటే ఈ ప్రభుత్వాన్ని మేము గుర్తుపెట్టుకుంటామనే విషయాన్ని కానీ, అదేవిధంగా మహిళలు చెప్పారు ఏదైతే ఆ రోజు దీపం పథకం, ఎందుకంటే మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు దీపం 1లో మాకు ఆ రోజు గ్యాస్ అందిస్తే మళ్ళీ ఈరోజు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించేటువంటి ప్రక్రియకు కానీ, అదేవిధంగా పేదవాడు కడుపు నింపేటువంటి విధంగా 5 రూపాయలకే ఉదయం, 5 రూపాయలకే మధ్యాహ్నం, 5 రూపాయలకే సాయంత్రం, అంటే 15 రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కడుపు నింపేటువంటి అన్న క్యాంటీన్లు ఏదైతే ఈ ప్రభుత్వం ప్రారంభించిందో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము గమనిస్తూ ఉన్నాం. వీటన్నిటికీ మించి ఏదైతే మన ఆస్తుల్ని కాజేయాలనే ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేసినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా మేము గుర్తుపెట్టుకున్నాం. అంటే ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని, మరొక పక్కన ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని తీసుకెళ్లేటువంటి ప్రభుత్వానికి మేము ఓట్లేయడం మా బాధ్యత అని చెప్పి ఏదైతే గ్రాడ్యుయేట్స్ చెప్పారో ఆ మాట నిలబెట్టుకునేటువంటి విధంగా అటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా కానీ, అదేవిధంగా ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలో కానీ భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, ఏదైతే మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్తో ఏదైతే విజయం కూటమి సాధించిందో మళ్ళీ ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా అదే స్ట్రైక్ రేట్కి మించి జరగాలనేటువంటి ఏదైతే ఆయన మాట ఏదైతే ఉందో దాని ప్రకారమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విజయం సాధించామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు
పలికింది తెలిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది